వెల్కమ్ టు కేటీ మీడియా. ఇప్పుడే డార్లింగ్ అనే మూవీ చూశాను. ప్రియదర్శి అండ్ నాబా నటేష్ అండ్ మురళీధర్ గౌడ్ అండ్ ఇందులో గెస్ట్ అపియరెన్స్లో సుహాస్ అండ్ నిహారిక కొణిదెల కూడా చేయడం జరిగింది. అండ్ ఈ మూవీ వచ్చేసి నిజంగా ప్రియదర్శి అండ్ నాబా నటేష్ మూవీ అంతా కూడా కనిపిస్తారు. అండ్ ఈ మూవీ పర్ఫార్మెన్స్ మాత్రం ప్రియదర్శి నెక్స్ట్ లెవెల్. అండ్ నాబా నటేష్ అయితే తనకున్న ఏది మల్టీ డిజార్డర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టరైజేషన్లో మాత్రం జీవించింది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. అండ్ రామ్ డైరెక్షన్ అయితే కనుక చాలా బాగుంది. అండ్ క్యారెక్టరైజేషన్స్ ఆల్ టూ గుడ్. అండ్ ఇది మూవీ చెప్తే కాదు, నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్సే చేయాలి. అండ్ నిజంగా ఈ మూవీలో మాత్రం ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కావచ్చు, మురళీధర్ గౌడ్ ఫ్యామిలీ, రఘుబాబు వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న పరిధిలో నటించడం అయితే నిజంగా జీవించారు. అండ్ ఇక్కడ అంతా కూడా సినిమా అంతా కూడా ఒక మల్టీ డిజార్డర్ మీదనే. నాబా నటేష్కున్న మల్టీ డిజార్డర్ ఏంటి, తన పర్ఫార్మెన్స్ ఏంటి, ఆల్ క్యారెక్టర్స్ను మాత్రం తను చేసిన విధానం చాలా బాగుంది. అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎందుకంటే నాబా నటేష్ అనేది ఎందుకంటే ఒక చిన్న హీరో అనకుండా తన పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కూడా ఒక సుహాస్ కానీ నిహారిక కొణిదెల కూడా ఒక గెస్ట్ అపియరెన్స్, అలాగే సంజయ్ మహేష్ వాళ్ళ బావ, ఇలా ఆల్ క్యారెక్టర్స్ మాత్రము తన క్యారెక్టర్ పరిధిలో నటించడం జరిగింది. మూవీ చాలా బాగుంది. అండ్ ఆల్సో పర్ఫార్మెన్సెస్ వైజ్ ఎంజాయ్ చేయాలంటే అండ్ కామెడీ కావచ్చు, వాళ్ళు ఫీల్ అయ్యే విధానం కావచ్చు. ఒక అమ్మాయికి మల్టిపుల్ డిజార్డర్స్ ఎందుకు వచ్చాయి అంటే కనుక, ఎందుకంటే తను ప్యారిస్లో పెరిగిన హీరోయిన్, తను ఒకే ఇంట్లో ఉండడం వల్ల తనకు ఫీల్ అయ్యే ప్రతి సిచ్యుయేషన్ను అండ్ తను బయటికి వచ్చినప్పుడు సొసైటీలో జరిగే ఆల్ క్యారెక్టర్స్ని తను ఓన్ చేసుకొని తను ఫీల్ అయ్యే విధానాన్ని చూపించిన విధానం డైరెక్టర్ చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా చేయడం జరిగింది. అండ్ ప్రియదర్శి నాబా నటేష్కు ది బెస్ట్ కాంబో మూవీ అవుతుంది.